అసలు నిజం ఏంటంటే అభిమన్యుణ్ణి చంపింది దుశ్శాసనుడి కొడుకు కర్ణుడు కాదు. ఇక రెండవది, సుభద్ర కడుపులో ఉన్నప్పుడే పద్మవ్యూహం గురించి విన్నాడని, పూర్తిగా తెలుసుకోకుండా కృష్ణుడు అడ్డుపడి అర్జునుడిని తీసుకెళ్లాడని. అర్జునుడు అభిమన్యుడికి యుద్ధ విద్యలు నేర్పించే క్రమంలోనే పద్మవ్యూహంలోకి ప్రవేశించటం నేర్పించాడు. బయటికి రావటం ఇంకా నేర్చుకోకముందే కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. అంతేకాని సుభద్ర గర్భంలోనే సగం విన్నాడని వ్యాస మహర్షి చెప్పనేలేదు. ఏదైనా ప్రమాదం జరిగితే ఖచ్చితంగా తిరిగి రాలేనని తెలిసి తనతో పాటే తన వెంట వస్తానన్న ఇతర పాండవ సైన్యం రాలేకపోయారని తెలిసి కూడా ఏమాత్రం భయపడకుండా ఒక్క అభిమన్యుడే శత్రు సైన్యంలో 4వ వంతు సైన్యాన్ని తెగటార్చాడంటే నమ్ముతారా? నిజానికి అభిమన్యుడు అంతటి సాహసం చేయకపోయి ఉంటే తరువాత రోజు యుద్ధం జరిగి ఉండేదే కాదు.